హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. మార్నింగ్ అయితే నేను నా నార్మల్ డే రొటీన్ అది స్టార్ట్ చేశానండి. అంటే డైలీ ఎలా చేసుకుంటానో ఆ వీడియో అయితే కొంచెం పోస్ట్ చేస్తున్నాను. మామూలుగా మొన్నటి దాకంటే మళ్ళీ ఏవో డిషెస్ కానీ ఏవో చూపిస్తున్నాను కదా, అప్పుడప్పుడు ఇలా నా రొటీన్ బ్లాగ్ చూయిద్దామనేసి బ్రేక్ఫాస్ట్ కాఫీ ఇచ్చేసాను మా వారికి. నేను బ్యాడ్మింటన్కి వెళ్ళి రాగానే తర్వాత ఆయన వాష్రూమ్కి అది వెళ్ళి వచ్చేలోపు నేను ముగ్గు పెట్టేసేసుకొని తర్వాత ఏదైనా కూడా క్లీనింగ్ అది ఉందంటే పూజ అది చేసుకోవాలంటే ఇల్లు అది కూడా క్లీన్ చేసేసుకుంటానండి. ఆయన వచ్చేలోపు బ్రేక్ఫాస్ట్ వేసేసి ఒక పక్కన ఇవి చేసేసుకుంటుంటాను. మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మా వారి ఆఫీస్కి అది వెళ్ళేలోపే ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నేను పువ్వులు అది కట్టుకుంటున్నా. ఎందుకంటే వెంటనే కొంచెం వంట అది ఫినిష్ చేసి పూజకి అది కూర్చోవాలనేసి ఇలా పువ్వులు అయితే గన్నేరు పువ్వులు, మనకి బంగారు గంటలు అంటారు కదా అవండి. బ్యాడ్మింటన్ అయితే ఇలా రోజు ఈ విధంగానే ఆడుకుంటామన్నమాట. మా ఫ్రెండ్స్ ఉన్నారు, అన్నలు ఇద్దరు, తర్వాత మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్ నాకు 4 years నుంచి మేము కంటిన్యూగా ఆడుతున్నాము, సరితా బాబీ అనేసి. తను నేనైతే రెగ్యులర్గా వస్తామండి. మండే టు సాటర్డే అయితే మా రొటీన్ ఇలాగే ఉంటుందన్నమాట. సండే ఒక్కరోజు అయితే యోగా కానీ ఇంట్లో ఏదో ఒకటి నార్మల్ వాకింగ్ చేసుకుంటాను. మిగతా రోజులైతే డైలీ ఈ విధంగానే బ్యాడ్మింటన్ అది ఆడటం వల్లనే బాడీ నాది ఫిట్గా ఉంది అని నా నమ్మకం అండి. లేదు అంటే అసలు నేను ఒక టైంలో ఓవర్ వెయిట్ అయిపోయానమాట. ఆ తర్వాత ఎక్సర్సైజ్ వాకింగ్ వీటి మీద అయితే దృష్టి పెట్టుకున్నాను. ఈరోజు పువ్వుల మాల అది కట్టడం నేర్పిస్తానండి. మేము చిన్నప్పుడు ఇలా పువ్వులు కోసుకొచ్చే వాళ్ళం, కట్టే వాళ్ళని చూస్తే చాలా గమ్మత్తుగా అనిపించేదనమాట. ఇలా అందిస్తా వాళ్ళ దగ్గర కూర్చొని చూస్తుంటే ఎన్నిసార్లు వేసినా కూడా ఆ మెలిక పడేది కాదండి, అన్నీ ఊడొచ్చేవి. ఇలా కింద 2 పువ్వులు 2 పైన 2 పువ్వులు పెట్టుకోవాలి. మనం ఒక్కటైనా పెట్టుకోవచ్చు. ఇలా ఒక డాట్ కిందకి వేసి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, 2 వేళ్ళతో ఇలా వేసి మెలిక ఆ పువ్వుల్లో వేసి లాగేయటమేనండి. అది ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. చూసేప్పుడు కష్టంగా ఉంటుందని, కానీ ఏం కష్టం ఉండదండి. ఏ పని కూడా చేయకుండా కష్టమని వదిలేయకూడదు. కొంచెం శ్రద్ధ పెట్టామంటే వస్తుంది. 2 పువ్వులు ఇలా కింద పెట్టాం కదా, చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకొక 2 పువ్వులు తీసుకొని పైన పెట్టుకోండి. మీకు స్టార్టింగ్లో పిల్లలు నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా పిచ్చాకులు అవి ఉంటాయి కదా, వేపాకు, అవి తెచ్చుకొని వాటితో ట్రై చేయండి. చిన్నప్పుడు మేము ఇలాగే చేసేవాళ్ళం. ఇలా 2 పెట్టాక ఆ పువ్వులు ఉన్నాయి కదా మన వేలు దగ్గర నుంచి ఇలా పైనుంచి కిందకి తీయండి దారాన్ని. ఇలా 2 కింద 2 పైన క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఆ పువ్వుల పైనుంచి ఈ విధంగా దారాన్ని కిందకి అలా తీసుకెళ్ళండి. తర్వాత ఇంకొకసారి క్లియర్గా చూపిస్తున్నాను. దగ్గరగా ఇలా తీసుకొని తర్వాత ఈ తీసిన దారాన్ని మనం ఇలా 3 వేళ్ళతో ఇలా మెలికి వేసేసి వెనక నుంచి ఇలా ముందుకి ఉచ్చుముడిలాగా వేసేసి లాగేసేయండి. మనం పువ్వులు ఇలా నేర్చుకోవటం వలన బజార్లో అయితే దూరంగా వేసి కడతారండి. ఇలాంటి పువ్వులు కూడా అమ్మరు. మనకు అందుబాటులో ఉన్న పువ్వులున్నా కూడా కట్టడం రాక చాలామంది అలాగే పోసేస్తూ ఉంటారనమాట దేవుడి దగ్గర. మనం ఇలా నేర్చుకున్నామంటే మన చేతిలో ఏదైనా విద్య ఉంటే ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదండి. మనం ఇలా చక్కగా ఇంట్లోనే రకరకాల పువ్వులతో స్వామిని అయితే పూజించుకోవచ్చు. మనకి ఎవరైనా పువ్వులు ఇచ్చినా కూడా కట్టుకోవటానికి కానీ కొంతమందికి రాకపోతే అలానే పోస్తుంటారనమాట. ఈ విధంగా ఆకులతో నేర్చుకునే వాళ్ళం మేము. ఇలా వేపాకులు కానీ అలా ఉంటే ఇలా పెట్టేసేసుకొని ఆ విధంగానే నేర్చుకుంటూ అల్లుతూ ఉండేవాళ్ళం. మామూలుగా ఎప్పుడో ఒకసారి అది వచ్చేసేదనమాట. ఇలా పెట్టేసేసుకొని కూర్చొని ఇలా చక్కగా నేర్చుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న పిల్లలకైతే అసలు అందించడానికి కూడా టైం ఉండట్లేదండి. ఎంతసేపు ఖాళీ దొరికితే ఫోన్ పట్టుకోవటం, స్మార్ట్ ఫోను చాటింగ్ చేసుకోవటం, అలాగా ఇలాంటి పనుల్లో మనం పేరెంట్స్ కానీ ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు
కొంచెం ఇవి అంది అమ్మ ఇలా నేర్చుకో అని చెప్తుంటే మనకి వాళ్ళకి కొంచెం రిలేషన్ బాండింగ్ కూడా మాట్లాడుకుంటూ కట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఏదైనా కూడా నేర్చుకున్నట్లు కూడా అవుతుందన్నమాట. మేము చిన్నప్పుడు ఈ ఫోన్లు టీవీలు కూడా తక్కువ ఉండేదండి. ఎప్పుడో దూరదర్శన్ సండే రోజు మూవీలు అలా వచ్చేవి. అలాంటప్పుడు ఇంకేం చేస్తాం, ఏమీ టైంపాస్ లేదు కాబట్టి ఇలాంటి పనులన్నీ పనికొచ్చే పనులు నేర్చుకోగలిగామన్నమాట. అందుకని వీలైన వాళ్ళు పిల్లలు కానీ ఎవరైనా ఫ్యూచర్లో మనకి పూలు అమ్మే వాళ్ళు కూడా కరువైపోతారండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా చదివించుకోవటం, ఆ వృత్తి నుంచి తొలగిపోవటం తగ్గిపోతుందన్నమాట ఉండే కొంది. వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా చదివించుకుంటున్నారు కాబట్టి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా తగ్గిపోతారు. ఉండే కొంది తినేవి పెరుగుతాయి, ఇలా పెట్టుకునే పువ్వులు అన్నీ పెరిగిపోతాయండి. కాస్ట్ కట్టేవాళ్ళు ఉండరు, పండించుకునే వాళ్ళు ఉండరు అనమాట. అందుకని వీలైనంత వరకు మనం ఇంట్లోనే న్యాచురల్గా కూరగాయలు పండించుకోవటం కానీ, ఇలా పువ్వులు అవి కట్టుకోవటం కానీ, ఏవైనా న్యాచురల్గా చేసుకునే అలవాటు చేసుకుంటే మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఉండే కొంది మనం ఓపెన్ ప్లేస్లో కానీ ఏదైనా టెర్రస్ గార్డెన్ కానీ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గార్డెనింగ్ చేసుకుంటే మనకు కావాల్సిన కూరగాయలు పువ్వులు ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే పండించుకోగలుగుతామండి. మామూలుగా పొలం అన్నా కూడా నాకు ఎక్కువ ఇష్టం అండి. ఎందుకంటే మనం తినే పండ్లు కానీ పువ్వులు కానీ ఏవైనా కూడా మనం వేసుకొని చక్కగా మందులు కానీ పురుగు మందులు ఇవన్నీ వాడకుండా అన్నీ మనం చేతులతోటి న్యాచురల్గా పండించుకొని తినచ్చు అనమాట. అందుకనేసి పొలం అన్నా కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఆ పొలంలో అవి వేసుకోవటం, విత్తనాలు వేయటం అవన్నీ చూసి నాకు మీకు గార్డెనింగ్ అంటే ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ అండి. ఎక్కడైనా సరే చిన్న డిఫరెంట్గా ఏదైనా మొక్క కానీ ఏవైనా కనిపించినాయంటే వాళ్ళని అడిగి ఏదైనా కొమ్మ కానీ అలా తీసుకొచ్చుకోవటం, మట్టిలో పెట్టేసేయటం, దాని మీద ఒక రాయి పెట్టేసేయటం, బరువుకి అది వేర్లు వచ్చింది లేనిది చూసుకోవటం, దానికి పువ్వు వస్తే సంతోషించటం, అలా కాయలు మొక్కలు కూరగాయ మొక్కలు ఇలా చాలా మొక్కలండి. బెండకాయ విత్తనాలు వేయటం అది తొందరగా వస్తాయి అన్నమాట, బెండకాయలు అలాంటివి. ఇలా పువ్వులు మాల అవి మీతో మాట్లాడుతూనే కట్టేసేసుకొని పూజ అది చేసుకుంటున్నానండి. ఈరోజు వెంకటేశ్వర స్వామి పూజ అది చేసుకున్నాను. శనివారం కదా, వెంకటేశ్వర స్వామి మా కులదైవం అండి. ఆయన్ని పూజిస్తామన్నమాట. మాకందరూ మా ఇంటి వాళ్ళందరూ కులదైవం వెంకటేశ్వర స్వామి. మళ్ళీ మా అమ్మ వాళ్ళకి వచ్చి నరసింహస్వామి మాలకొండలో ఉంటారు. శనివారం రోజు అక్కడ ఓన్లీ శనివారమే ఓపెన్ చేస్తారనమాట నరసింహస్వామి టెంపుల్. ఈసారి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. ఇలా 7 దీపాలతో అయితే వెంకటేశ్వర స్వామి శనివారం పూజ చేసుకున్నానండి. ఈ విధంగా చక్కగా పూజ అది అయిన తర్వాత అయితే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కాసేపు అయితే అక్కడే కూర్చొని నాకు ఏదైనా సరే పాటలు అలాంటివి వచ్చినవేవో ఒకటి అదివో అల్లదివో కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు శేషశైల వాస శ్రీ వెంకటేశ ఇలాంటి పాటలన్నీ స్వామివారి గుర్తొచ్చినాయి మొత్తం పాడేసుకొని మంగళహారతి శ్రీరామ్ కాంతాయే కళ్యాణితి దినం ఆ పాటలు అన్నీ పాడుకొని చక్కగా ఆ తర్వాత కూడా పనేమీ లేదు అని అందుకని నేను పూజ కూర్చునేటప్పుడే అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని కూర్చుంటానండి. हाय बोलिए. हाय माय बेस्ट फ्रेंड माय फ्रेंड एंड मतलब कोई नहीं है लेकिन हम दोनों हमेशा साथ में रहते हैं, साथ में बैडमिंटन खेलते हैं, एक दूसरे को बहुत अच्छे से समझते हैं. वी लव यू लव यू लव यू. थैंक यू